హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. మాస్ మహారాజా రవితేజ అండ్ మన శివ నిర్వాణ డైరెక్షన్లో మనందరికీ తెలుసు ఇరుముడు మూవీ అయితే త్వరలోనే మన ముందరికి రాబోతుంది అని చెప్పేసి. సో మరి ఈ మూవీ ఆగస్టు 21న రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ మూవీలో మనకి ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. సో మొన్నటి వరకు కూడా ఈ మూవీ ట్రైలర్ కోసం చాలా వరకు కూడా వెయిట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇందులో రవితేజని ఇంకొక కొత్త కోణంలో చూడబోతున్నాము. సో మనం గత కొంతకాలంగా చూసుకున్నట్టయితే రవితేజ మూవీస్ అన్నీ కూడా మాక్సిమం మాస్ యాక్షన్ జానర్లోనే రిలీజ్ అవుతాయి. సో కానీ ఇందులో ఫర్ ద ఫస్ట్ టైం ఎమోషనల్ టచ్, ఆ డివైన్ టచ్ అండ్ మాస్ యాక్షన్స్ కూడా 3 కాంబినేషన్లో శివ నిర్వాణ మనకి మూవీ అయితే తెరకెక్కించబోతున్నారనమాట. సో మరి ఈ మూవీలో మనకి జీవి ప్రకాష్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. సో ట్రైలర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ట్రైలర్లో రవితేజ గారి యాక్టింగ్ కానీ ఆయన క్యారెక్టర్ని పోర్ట్రే చేసే విధానం కానీ టాప్ నాచ్ ఉన్నాయనే చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ కొంచెం ఆ మాస్ ఎలిమెంట్స్ చూపించుకుంటూ నెక్స్ట్ మళ్ళీ ఆ తండ్రి కూతుర్ల ఎఫెక్షన్ని, ఆ తండ్రి కూతుర్ల బాండింగ్ని కన్వే చేస్తూ మళ్ళీ ఆ డివైన్ టచ్ ఇవ్వడం చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. అండ్ ఒకే క్యారెక్టర్ని 3 డిఫరెంట్ వేస్లో ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక కొత్త జానర్లో మూవీ తీస్తున్నాడనే చెప్పుకోవచ్చు రవితేజ. ట్రైలర్ రిలీజ్ అయినాక ఒక పాజిటివ్ రెస్పాన్స్ బయటికి రావడం జరిగింది. అంటే ముందు నుంచి కూడా ఈ మూవీ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఎప్పుడు ఒకటే జానర్లో ట్రై చేసే రవితేజ ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం 3 డిఫరెంట్ జానర్స్లో 3 డిఫరెంట్ ఎలిమెంట్స్ని ఇంక్లూడ్ చేసి ఆయన యాక్ట్ చేస్తున్నారు కాబట్టి సో కొంచెం డౌట్ ఉండే ఈ మూవీ పైన. బట్ ట్రైలర్ రిలీజ్ అయినాక చాలా బాగుండే. అండ్ ఈ మూవీని మనకి టీ సిరీస్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ ఇద్దరు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ మూవీ ఆగస్టు 21న రిలీజ్ అవ్వబోతుంది అనమాట. సో మరి ట్రైలర్ చూసినట్టయితే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.